ఓం గం గణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మహాగణపతి వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క వీక్షణము కలిగి ఆయన యొక్క అనుగ్రహము చేత మీ యొక్క బుద్ధి ఎన్నో రకాలుగా వికసించి ఎవరికి ఏది కావాలో అవన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహం చేత మీకు కలగాలని, పొందాలని ఆశీర్వదిస్తూ, మనకి ఆరోగ్యపరంగా దేహపీడలు, రుగ్మతలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు, నఖశిఖ పర్యంతం అది ఏ రకంగానైనా కానివ్వండి, ఆ చర్మ వ్యాధులు, శారీరక పరమైనటువంటి ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్యాలు, వ్యాధులు తీవ్రంగా ఎవరైతే బాధపడుతున్నారో వారు, చదువుకునేటటువంటి విద్యార్థులు, వీరికి విద్య యందు ఆసక్తి తగ్గటము, వీరు ఎంత చదివినా విద్యలో పరిపూర్ణమైనటువంటి మార్కులు రాకపోవటము, కొంతమంది విద్యాలయాలకు వెళ్ళి బోధించేటటువంటి అధ్యాపకుడు ఎంత చెప్పినా, ఎంత అర్థమయ్యేలా చెప్పినా, వీళ్ళు ఎన్ని గంటలు చదివినా ఆ చదివినటువంటిది కానీ, చెప్పినటువంటిది కానీ వీరి యొక్క మస్తిష్కంలో ఆ బుద్ధిని టచ్ చేయలేకపోతూ ఉంటుంది. అంటే వీరికి జన్మజాతకాలలో ఎక్కడో బుధగ్రహము కాస్త నీచలో కానీ, బుధగ్రహ దోషము కానీ, ఆ బుధుడు ఎక్కడో అక్కడ లోపాయంగా ఉండటం వలన వీరికి బుద్ధి వికసించదు. మరి ఆ బుధుడికి అధిష్టాన దేవతే ఈ యొక్క గణపతి. కాబట్టి విద్యార్థులకి ర్యాంకులు రావాలన్నా, చదివింది వెంటనే మస్తిష్కంలో మరి ఏకాగ్రత ద్వారా కావచ్చు, మంచి అనుకూలంగా ఆ యొక్క విద్యాభ్యాసాన్ని పరిపూర్ణంగా చేయాలన్నా, కొంతమంది చూసినా, వేరేవాడు చెప్పినా, చదివినా పట్టేస్తాడు. ఏకసంతాగ్రాహి అంటారు వాళ్ళని, ఏకసంతాగ్రాహి. అట్లాగే శ్రవణ శక్తికి, వాక్శక్తికి కారకుడు ఈ యొక్క బుధుడు. ఈ బుధుడికి అధిష్టాన దేవత గణపతి. కాబట్టి బుధుడు బాగుంటే అవతలవాడు చెప్పేది చక్కగా వింటాడు, అన్వయించుకుంటాడు, ఆలోచిస్తాడు. తెలివికి, తెలివితేటలకి, సమయస్ఫూర్తికి, ఉన్నతమైనటువంటి సంభాషణలకి, చాతుర్యానికి, వివేకానికి, విచక్షణకి, వాక్కుకి ఇన్ని శుభలక్షణాలు కలిగినటువంటి బుధుడు ఏమాత్రం చెడిపోయినా ఆ యొక్క వ్యక్తి వికాసత్వం లోపించి, చేతనత్వం తగ్గి, కొంతమందికి నరాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. నరాలకి సంబంధించినటువంటి దోషం వలన బుద్ధి వికసించదు. చిన్న వయసులో వాళ్ళు అలాగే ఉండిపోతారు, వయసు పెరుగుతుంది కానీ ఎదగలేరు. కొంతమందికి వాక్ స్ఫుటము సరిగ్గా ఉండదు, నోరు తెరిస్తే పచ్చి భూతులు, అవసరం లేని మాటలన్నీ మాట్లాడతారు. నోరు జారటం అంటారు చూసారా, నోరు జారే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. అవతల వాడు తండ్రి ఉన్నాడా, తల్లి ఉందా, లేకపోతే అక్క ఉందా, అన్న ఉందా, చెల్లెలు ఉందా, మాస్టర్ ఉన్నాడా, వేరే పెద్దవాళ్ళు ఉన్నారా, గురువు ఉన్నాడా, ఏమీ ఉండదు వాళ్ళకి. అంటే ఎక్కడో బుధుడికి కుజుడికి తేడా ఉండటము, వీరికి బుధుడు ఎక్కడో సంశయాత్మకంగా దుష్టస్థానంలో ఉండటమో, ఏ రాహుతో కలవటమో, కుజుడు యొక్క దృష్టి పడటమో జాతకంలో అలా ఉంటే వీరికి వాక్కు స్ఫుటము లోపించటం, వాక్కు దోషం కలగటం. కొంతమంది వింటారు, ఆ విన్నది చక్కగా నోటి ద్వారా అలాగే చెప్తే ఏ సమస్య రాదు. ఆ విన్నదాన్ని నోట్లోంచి వచ్చేసరికి లోపల మస్తిష్కంలో విపరీతమైనటువంటి ఘర్షణ, సంఘర్షణ జరిగి సంఘటితమైనటువంటి వాక్కులతో ప్రపంచాన్ని, లేకపోతే వీరు ఎవరి ద్వారా అయితే విన్నారో వారిని చెడుపట్టినట్టుగా చెప్పేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాక్కు, శ్రవణము రెండూ దెబ్బతింటున్నాయి. కాబట్టి బుధగ్రహం వలనే ఈ దోషాలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే కొంతమందికి శిరస్సులో ఉన్నటువంటి మనకి మస్తిష్కాలు రెండు ఉంటాయి. అంటే బుద్ధికి సంబంధించినవి మైండ్లు అంటారు, మెదళ్ళు రెండు ఉంటాయి. దాంట్లో ఒకటి గుర్తుంచుకుంటే ఒకటి రివీల్ చేస్తూ ఉంటాయి. వాటిల్లో కూడా ఏదైనా తేడా ఉన్నా అది బుధుడికి సంబంధించినటువంటి లోపమే, నరాలకి సంబంధించిన దోషము. ఇవన్నీ కూడా విద్యార్థులకి ముఖ్యంగా ఈ బుధుడు వ్యాపారాలకి సంబంధించినటువంటి వాడు. కాబట్టి వ్యాపారపరమైనటువంటి దోషాలు కానీ, వ్యాపారంలో ఎదగలేకపోవటము, ఎంత పెట్టుబడి పెట్టినా వ్యాపారం వృద్ధి చెందకపోవటం, ఆకర్షణ కానీ లేకపోవటం, ఇలాంటివి వ్యాపారస్తులకి జరుగుతూ ఉన్నట్లయితే వారికి కూడా బుధుడు లోపాయకరంగా ఉంటాడు.
మరి వ్యాపారానికి మూలకారకుడే బుధుడు కాబట్టి ఈ విధంగా వివాహానికి ఆటంకాలు జరుగుతున్నా, ఉద్యోగాలు రాలేకపోతున్నా, ఎంత కష్టపడ్డా అక్కడే ఉండి ఆర్థికంగా నష్టపోతున్నా, అప్పులు ఎక్కువగా చేసి పీడింపబడుతున్నా కూడా బుధుడే కారణం. బుధవారం రోజున అప్పు తీసుకున్నా కూడా నానా భీభత్సకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. బుధవారం నాడు అప్పు తీర్చకూడదు. ఇట్లా ఎన్నో రకాలుగా మన శాస్త్రం అధ్యయనం చెప్తూ ఉంటుంది. బుద్ధి సరిగ్గా పనిచేస్తే గణపతి అనుగ్రహం ఉన్నట్టు లెక్క. గణపతి మూలాధారం, మనకున్నటువంటి షట్చక్రాలలో మూలాధారమే బేస్. ఆ యొక్క మూలాధారానికి అధిష్టాన దేవత ఎవరంటే గణపతి. మనం కూర్చోవాలన్నా, కుర్చీలో కూర్చోవాలన్నా, భూమి మీద కూర్చోవాలన్నా కూడా, ఏ పని చేయాలన్నా సరే మూలాధారము అనేటటువంటిది నడుము కింద భాగంలో ఉంటుంది. కాబట్టి అది యాక్టివేషన్ కావాలంటే గణపతి ఆరాధన ముఖ్యం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, అమ్మవారు స్తోత్ర ప్రియురాలు, మరి గణపతి తర్పణ ప్రియుడు. ఆయనకి క్షీరం, ఆవు పాలు, అప్పటికప్పుడు పిండినటువంటి ఆవు పాలు కానీ, దొరక్కపోతే మామూలు ఆవు పాలతో కానీ స్వామివారికి గరిక అని ఉంటుంది. మనకి గరిక, స్వచ్ఛమైన గరిక దొరుకుతుంది సాధ్యమైనంతవరకు. ఆ గరిక 7 కట్టలు తీసుకొని విడిగా ఒక మోస్తరి ప్రమాణం, మన అరచేతిలో ఎంత ప్రమాణం అయితే అంత ప్రమాణం, ఆ ప్రమాణముతో దానికి లక్ష్మీ గణపతి మూల బీజాక్షర మంత్రాలతో 444 ఆవృత్తులు వాటిల్ని చేస్తూ ఉంటారు. దాదాపుగా అయితే కనుక దీనికి వేరే లెక్కలు ఉన్నాయి. 57 రోజులో ఎన్నో 444 ఆవృత్తుల్ని 444 సార్లు చేయటం, ఇవన్నీ చాలా పెద్ద సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. కానీ సింపుల్గా సామాన్యులు చేసుకునేటటువంటిది అయితే కనుక కొంతమంది వ్యాపార స్థలాలలో కానీ, గృహంలో కానీ, లేకపోతే నేను మన పీఠంలో ప్రత్యేకించి ప్రతి నెలా కూడా ఈ యొక్క లక్ష్మీ గణపతి బీజాక్షర మంత్రాలని చక్కగా ఆవు పాలతో కానీ, లేదా సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి నీళ్ళతో కానీ ఒక రాగి ప్లేట్లో, రాగి పళ్ళెంలో గణపతికి సంబంధించినటువంటి చక్రాన్ని వేసి ముగ్గుగా గంధం, దానికంటే స్పెషల్ గంధం ఉంటుంది. ఆ గంధంతో చక్కగా స్వామివారి యొక్క యంత్రాన్ని వేసి, ఆ యంత్రం పైన స్వామివారికి లేదా వెండిది కానీ, మోల్డెడ్ పంచలోహ విగ్రహం చిన్నది కానీ గణపతిని పెట్టి, దానికైనా సరే ఆ స్వామివారికి ఈ యొక్క క్షీరతర్పణాలు కనుక వదిలిపెట్టినట్లయితే దాని యొక్క ఫలితం ఉంటుంది, విశేషమైనటువంటి ఫలితము. గణపతి వారికి కలలో కనిపించి సాక్షాత్కరించి వారికి కావలసిన పనులన్నీ చేసి పెట్టేటటువంటి, వారిని ఆశీర్వదించేటటువంటి ఏదో ఒక ఏనుగు అన్నా సరే వీరికి ఆ 7 నెలల్లో కానీ 70 నెలల్లో కానీ వారికి కనిపిస్తుంది. లేకపోతే వీరు దాని చుట్టూ ప్రదక్షిణమన్నా చేస్తారు. కంపల్సరీ ఎక్కడో అక్కడ ఏనుక్కి వీరు దానికి సంబంధించిన ద్రవ్యాలన్నా సరే పెట్టడం విశేషత్వం. ఎవరైతే గనక కేతు మహర్దశ అంతర్దశ జరుగుతున్నాయో జన్మజాతకరీత్యా, ముఖ్యంగా జన్మజాతకాలలో అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, అట్లాగే మూలా నక్షత్రం ఎవరిదైతే ఉన్నాయో ఆ నక్షత్రాలకి పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే గనక అనుకున్న పనుల్లో అన్నీ కూడా వ్యతిరేకాలు కలుగుతున్నాయి, ఎవరైతే మోసం చేస్తున్నారో మిమ్మల్ని, ఇట్లా కేతుగణానికి సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈయన పులి స్టాప్ పెట్టే దేవుడు ఎవరంటే గణపతి. కాబట్టి వాళ్ళ మానసిక చిత్త చాంచల్యం, ఒకసారి ఉన్న మాట ఇంకోసారి లేకపోయినా, ఒక చోటకి వెళ్దామని ఇంకో చోటకి వెళ్తున్నా, లేకపోతే అమావాస్య పౌర్ణములకి విచిత్రంగా వీళ్ళల్లో భావనలు మారిపోయి రకరకాలుగా అరుపులు కేకలు అసలు అర్థం కాకుండా, చదువుకునే వాళ్ళు ఉన్నట్టుండి చదువు మీద ఇంట్రెస్ట్ పడిపోయినా వీళ్ళందరూ కూడా గణపతి దేవాలయాలకు వెళ్ళాలి, లేకపోతే ఇళ్లల్లో పూజలు చేసుకోవాలి. మాలాంటి గురువుల యొక్క మంత్ర ప్రభావం చేత రక్షణ అయినా సరే ధరించడం ద్వారా మంచి గణపతి శక్తి మీకు లభిస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజారణాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హిరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, కుమారగురవే నమః, శక్తి గణపతయే నమః, యుక్తి గణపతయే నమః, సిద్ధి గణపతయే నమః. ఇట్లా 16 నామాలు ఉంటాయి. ఆ 16 నామాలు, సహస్రనామాలు, అష్టోత్తరాలతో పూజ చేసుకొని మీ యొక్క బుద్ధి చైతన్య శక్తిని మీరే డెవలప్ చేసుకోండి. సర్వే జనాః మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.